హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ. ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా, చాలా త్వరగా తయారైపోయే ఈ రెసిపీ ఎలాగో చూసేద్దాం. ముందుగా చట్నీ కోసం పల్లీలను తీసుకోవాలి. క్వాంటిటీ మనకి ఎంత చట్నీ కావాలో దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ పప్పులు, ఎక్కువ అయితే ఎక్కువ తీసుకోవాలి. పప్పులను దూరగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. పక్కన పెట్టుకుని పచ్చిమిర్చిని నీళ్ళలో మాత్రమే ఉడికించుకోవాలి. ఒక్క చుక్క కూడా నూనె అవసరమే ఉండదు. నీళ్ళల్లో మిర్చి క్వాంటిటీ కూడా కారం ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకుని మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పప్పులు, ఉడికించుకున్న పచ్చిమిర్చి, వీటితో పాటు వెల్లుల్లి, ఉప్పు, కొంచెం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే జార్లో వాటర్ని యాడ్ చేసుకుంటూ చట్నీని చక్కగా పీస్ చేసుకోవాలి. చక్కగా పీస్ అయిపోయిన తర్వాత తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత అందులోకి జీలకర్ర, శనగబ్యాళ్ళు, మినప్పాలు అన్నీ ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చట్నీ పంటి కింద ఈ పప్పులు పడుతూ టేస్టీగా ఉంటుంది. ఆవాలు, కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని ముందుగా మనం పీస్ చేసుకున్న పల్లీ చట్నీని ఇందులో వేసేసుకుంటే మన హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్లే. టేస్టీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే ఈ చట్నీ దోశల్లోకి సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.